నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ BA వాళ్ళకు ఉండేటటువంటి ఎకనామిక్స్ పేపర్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇండియన్ ఎకనామీ పేపర్ ఉంటుంది మీకు, సబ్జెక్ట్ నేమ్ అనేటటువంటిది. ఇది నవంబర్ డిసెంబర్ 2023లో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామే. బ్యాక్లాగ్ వాళ్ళు రాసిండ్రు, రెగ్యులర్ వాళ్ళకు బ్యాక్లాగ్ వాళ్ళకు సేమ్ సిలబస్ 2024లో కూడా ఇట్లాగే వస్తుంది. ఇది ఒక అటానమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్కులు ఉంది. జనరల్ కాలేజ్ వాళ్ళకి 80 మార్కులు ఉంది. సెక్షన్ ఏలో 20 మార్కులు, సెక్షన్ బిలో 60 మార్కులు ఉంటుంది. చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిది కూడా వీటి ఆన్సర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సెక్షన్ ఏలో సెక్షన్ బిలో 18 క్వశ్చన్లు ఉంటాయి. మీరు అట్లీస్ట్ అన్నీ నేర్చుకుంటే ఒక 5-6 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సెక్షన్ బిలో ఉండేటటువంటి క్వశ్చన్లు యూనిట్ వైజ్గా సీక్వెన్స్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 2 నుంచి సీక్వెన్స్లోనే 9AB 10AB ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంది. మీరు సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్లు చూడండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ? భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను పేర్కొనండి. అట్లాగే లో రేంజ్ రేఖ, లో రేంజ్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనేది. వాట్ ఈజ్ లో రేంజ్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనేటటువంటిది. డిస్క్రైబ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో సాగునీటి సౌకర్యాలు వివరించండి. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెనసీ రిఫార్మ్స్. టెనసీ రిఫార్మ్స్ అంటే కౌలు సంస్కరణలు అన్నమాట, కౌలు రైతులకు సంబంధించినటువంటి అవి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో వ్యవసాయ ధరల విధానాన్ని తెలియజేయండి అని చెప్పి. డిస్క్రైబ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ, పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని తెలియజేయండి. అట్లాగే స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అంశం. రైట్ అబౌట్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియా. భారతదేశంలో సమాచార సాంకేతిక వృద్ధిని వ్రాయండి అనేటటువంటి సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్లు. సెక్షన్ బికి సంబంధించి ఎవల్యూట్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారత స్వతంత్ర సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు పేర్కొనండి. డిస్కస్ ద రీజన్స్ ఫర్ హై గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో జనాభా అధిక వృద్ధికి కారణాలను తెలియజేయండి అనేటటువంటిది. అందులో మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఉంటున్నటువంటి వ్యవస్థలు కావచ్చు, ఏవైనా జనరల్గా రాసేటటువంటి క్వశ్చన్ అది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తెలియజేయండి అనేటటువంటి ప్రశ్న. అట్లాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో హరిత విప్లవం గురించి రాయండి. MS స్వామినాథన్కు సంబంధించినటువంటి టాపిక్లు అట్లాంటివి మెన్షన్ చేయండి. వాట్ ఈజ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిటెక్ట్స్ అండ్ రైట్ రిమెండల్ మెజూర్స్ అనేటటువంటి. వ్యవసాయ మార్కెటింగ్ అనగానేమి, అందులోని లోపాలను మరియు నివారణ పద్ధతులను రాయండి అనేటటువంటిది. అట్లాగే 11B చూసుకున్నట్లయితే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఇన్స్ట్రుమెంటల్ సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అనేటటువంటిది. వ్యవస్థీకృత వ్యవసాయ విత్త ఆధారితాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా. భారతదేశ వివిధ పారిశ్రామిక విధానాల ముఖ్య లక్షణాలను, ముఖ్య అంశాలను తెలియజేయండి. డిస్కస్ క్రిటికల్లీ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావాన్ని విమర్శనాత్మకంగా వివరించండి అని చెప్పి. ఇది ఒక జనరల్ క్వశ్చనే. లైక్ దట్ మీరు గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటివి నేర్చుకుంటున్నంటే నీడ్ ఖచ్చితంగా రాయడానికి ఆస్కారం ఉండేటటువంటిది. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో సేవా రంగ ప్రాధాన్యత అంశాలను వివరించండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్యాంకింగ్ మరియు బీమా వ్యవస్థను వివరించండి అనేటటువంటి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్కి సంబంధించి నార్మల్గా LIC ఇన్సూరెన్స్ కంపెనీలు, శ్రీరామ్ ఇటువంటి ఫైనాన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తుంటాయి కదా. అట్లాగే బ్యాంకింగ్ వ్యవస్థ, SBI, HDFC ఇటువంటి బ్యాంకులు ఎట్లా ప్రభావితం చూసినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ ఐడియల్ బ్యాంక్ అనేటటువంటి RBIకి సంబంధించినటువంటి అంశాలు ఇట్లాంటివి. అట్లాగే మీరు ఏదైనా ఇదైతే టెనసీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలకు సంబంధించి, నీటి ఇరిగేషన్ ఫెసిలిటీస్కి సంబంధించి నీతి ఆయోగ్ భారత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తుంది అని చెప్పి ఇట్లా కొన్ని క్వశ్చన్లకు సంబంధించి ఇండిపెండెన్స్ టైంలో ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఎట్లా ఉన్నాయని చెప్పి. అంటే అప్పుడు ఎవ్రీ 5 years కోసం మన ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తుంది అనమాట. అట్లా
ఫస్ట్ టైంలో సెకండ్ టైంలో మనది ఆర్థిక వ్యవస్థల్లో అప్పులు లేకుండా ఖచ్చితంగా వృద్ధి రేట్లో ఉందని దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైంలో ఎక్కువ వృద్ధి రేట్లో ఉంది, వ్యవసాయం మీద నీటిపారుదల శాఖల మీద ఎక్కువ కేటాయించిండ్రు అనేటటువంటి అంశాలు. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి డిగ్రీ BA 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్.